హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి రైడ్ వ్లాగ్స్. ఒక ఎడిటింగ్ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యానమాట. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరు అడిగారనమాట ఇన్‌షాట్‌లో ఫోటో ఎడిట్ చేసి పెట్టమని. ఇన్‌స్టాలో చూసారంట. సో ఫస్ట్ ఇన్‌షాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. వీడియో, ఫోటో, కాలేజ్ అని. కాలేజ్ సెలెక్ట్ చేసుకొని గ్రిడ్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కూడా మనకి 4 ఆప్షన్లు ఉంటాయి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ మీకు యారో మార్క్ కనబడుతుంది కదా, ఆల్బమ్ అని చెప్పి కింద బాగా కింద దాని మీద క్లిక్ చేయాలి గైస్. అంటే మనకి ఫొటోస్ అవి ఎందులో ఉన్నాయనేది గ్యాలరీలో వస్తాయన్నమాట. అంటే రీసెంట్స్, కెమెరా డౌన్లోడ్ ఇలా అనమాట. ఇందులో ఉంటాయి. నేను ఇన్‌షాట్‌లో తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను ఇన్‌షాట్‌లో ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నా. అది ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం కోసం అని చెప్పి. సో అందుకని అవి తీసుకున్నా. ఇవి ఎందుకంటే కొంచెం నేను జూమ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం గ్యాప్ వచ్చి ఇవి బావుంటాయన్నమాట. ఇప్పుడు నేను చేసే ఫోటోకి యాంగిల్ ఇవి బావుంటాయి. సో అలా అని చెప్పి ఫొటోస్ నేను ఏది బాగున్నాయని చూసుకొని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఏ ఫోటో పెడదామని చెప్పి. అన్ని యాప్స్ కంటే ఈ ఇన్‌షాట్ అనేది చాలా ఈజీ గైస్ ఎడిట్ చేసుకోవడానికి. అంటే రాలేని వాళ్ళు కూడా చేస్తారనమాట. అమ్మో! నా వల్ల కాదు అన్న వాళ్ళు కూడా చేస్తారనమాట. ఇది అందరికీ తెలిసిందే కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే. 4 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను నాకు నచ్చినవి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మీకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. గ్యాలరీ లేఅవుట్, బోర్డర్, క్యాన్వా, బ్యాక్‌గ్రౌండ్, టెక్స్ట్, స్టిక్కర్స్, సంథింగ్ ఫిల్టర్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఇంకా ఉన్నాయి. అవన్నీ నేను పెట్టలేదనమాట. సో అది చూసారా, మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయని చెప్పి. సో ఇన్ని ఆప్షన్స్‌లో కూడా మనం ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లేఅవుట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇలా కొన్ని లేఅవుట్స్ వస్తాయి మనకి. ఏ యాంగిల్‌లో కావాలన్నది. సో నేను ఇక్కడ 4 అదే 1 బై 1 వచ్చేలా 4 లేయర్స్‌ది లేఅవుట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలి గైస్ మనం ఫోటోస్. అంటే మనకి ఏ ఫోటో ఎక్కడ కావాలి, పైన, కింద. అంటే నేను ఒకటి ఇటు సైడ్‌కి ఒక ఫోటో అదే ఫేస్ నాది లెఫ్ట్ సైడ్ కొంచెం, అలాగే రైట్ సైడ్‌కి ఒక ఫోటో, లెఫ్ట్ సైడ్‌కి ఒక ఫోటో అన్నట్టుగా చేసుకున్నాను. సో అలా చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను ఫోటోస్. చూడండి, మీకు కనిపిస్తుంది కదా పక్కన, అదే స్క్రీన్ మీద మీకు డిస్‌ప్లే అవుతుంది. సో ఇలా మనం ఫొటోస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. అంటే మనకి చూడడానికి మంచిగా అనిపిస్తుందో లేదో మనకు కనబడుతుంది కదా. సో ఇలా చూస్తుంటే మనకు తెలుస్తుంది కదా, అంటే ఇలా బాగుందా అలా బాగోలేదని చెప్పి. చూడండి, నేను మళ్ళీ రైట్ సైడ్కి లాగుతున్నాను ఈ ఫోటోని. అలా కొంచెం అటు ఇటు జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫొటోస్ని. సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద బార్డర్ అని ఇచ్చాడు కదా, ఆ బార్డర్‌లోని మనం మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి, ఫోటో కింద గ్యాప్ చిన్న చిన్నవి. ఆ లైన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు. నాకు చిన్నగా ఇష్టం కాబట్టి నేను చిన్నగానే పెట్టుకున్నాను. తర్వాత ఫోటోని జూ జూమ్ అవుట్ చేయడం, అంటే దగ్గర తీయడం అలా అని బాగోదు కాబట్టి నేను అలా ఉంచుకున్నాను. తర్వాత ఏంటి, సైడ్ కట్స్ అనమాట, కర్వ్స్ అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఏం అక్కర్లేదు కాబట్టి నేను అలా ఉంచేసుకున్నాను. నాకు అలా అని కావాలనుకున్నాను కాబట్టి. తర్వాత టెస్ట్‌లోకి వెళ్ళాలి గైస్. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వాలి అక్కడ. అంటే నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు, ఏదైనా. నేను నా పేరు ఇస్తున్నాను సిరి అని చెప్పి. అలా మీకు నచ్చింది ఏదో ఒకటి. అంటే మీరు ఏ ఫోటో ఎడిట్ చేసుకుంటే ఆ ఫోటోకి ఏం పెట్టుకోవాలనుకుంటే దానికి రిలేటెడ్‌గా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ అని ఉంది కదా, తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడతాయి స్పెషల్స్, క్యాప్షన్స్, లేబుల్, టైటిల్. ఇలా మనకి ఇవన్నీ క్లిక్ చేసుకుంటూ వెళ్తే దేంట్లో ఏది ఉన్నదో కనబడతదనమాట. యాక్చువల్‌గా క్యాప్షన్స్‌లోకి వెళ్తే ఇక్కడ నాకు నియాన్ స్క్రిప్ట్ అని ఉంది కదా, నాకు అది చాలా నచ్చింది. యాక్చువల్‌గా ఇలాంటివి బాగుంటాయి గైస్. ఇలా దేనికి ఇలాంటి ఫోటో ఎడిట్ చేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి. కానీ తర్వాత నేను మళ్ళీ మార్చాను. ఎందుకో నాకు ఇది కాకుండా వేరే ఏమన్నా పెడితే బాగుండేమో అని చెప్పి, ఇంకా నేను చూసాను తర్వాత. అంటే లేబుల్లోకెళ్ళి, లేబుల్ కాదు, అంటే లేబుల్లోకెళ్ళాను. తర్వాత టైటిల్‌లోకెళ్ళి చూసాను. లేబుల్‌లో మనకి అంటే దీనికి సెట్ అయ్యేది, ఫోటోకి సెట్ అయ్యేది ఏం లేదు. వీడియో ఎడిటింగ్‌కి అయితే లేబుల్లోకెళ్ళొచ్చు. వీడియో ఎడిటింగ్‌కి అయితే లేబుల్ అది బాగుంటది గైస్. అంటే అక్కడక్కడ యాడ్ చేసుకోవడానికి ఫన్నీగా ఉంటాయి, బాగుంటాయన్నమాట. తర్వాత చెప్పాను కదా లేబుల్స్‌లోకెళ్ళానని చెప్పి. ఇవి వీడియోస్‌కి అది పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఈ ఫోటోకైతే ఇవి సెట్ అవ్వవు. తర్వాత టైటిల్స్‌లోకెళ్ళి నేను అంటే ఒక్కొక్కటి దానికి పెట్టి మార్చి చూసానని అదే మార్చి చూసాననమాట. అంటే ఏది సెట్ అవుతది ఏంటి అని చెప్పి. ఇంకా ఇక్కడ మనకు స్టైల్స్ ఉన్నాయి కదా టైటిల్స్‌లో. అంటే మనకు నచ్చిన టైటిల్ పెట్టుకోవచ్చు. అదే ఐ మీన్ టైటిల్ అంటే నేమ్ గాని, టైటిల్ గాని ఏదో ఒకటి. ఇంక ఫైనల్‌గా నాకు అదేం నచ్చలేదు గైస్. అంటే నేను చాలా దాంట్లో చూసాను. స్పెషల్స్‌లో కూడా చూసాను. అది నాకు నచ్చలేదు. కాకపోతే స్పెషల్స్‌లో కొన్ని కొన్ని బావుంటాయి. ఇప్పుడు పెట్టాను చూడండి, అది బావుంటది. ఇంకా ఉన్నాయి, అవి కూడా బావుంటాయి. క్లౌడ్స్ అని సంథింగ్. కొన్ని కొన్ని అయితే మనం పర్చేస్ చేయాలి. మనకక్కడ ఫోటో కనబడుతుంది కదా, అక్కడ పర్చేస్ చేయాలనమాట. ఇది కూడా బావుంటది. మీకు లైట్‌గా కనబడుతుంది. నా పేరు కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. అది కూడా బావుంది. నాకు ఫైనల్‌గా అదే నచ్చింది కాబట్టి అది నేను సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి పక్కనే. రెయిన్‌బోలా కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కలర్స్ వస్తాయి. సో నేను బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. ఆ నియోన్ అన్నది అలానే ఉంటది, పింక్ కలర్‌ది.
అంతే. ఫోటో ఈసారి నేమ్ మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఫోటోకి ఏ సైడ్ పెడితే బావుంటదని అడ్జస్ట్ చేసుకోవాలి గైస్. అంటే మనకు నచ్చిన ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. నాకిక్కడ అంతేం అనిపించలేదు. తర్వాత పైన పెట్టాను. పైన కూడా నాకు పెద్ద సెట్ అయినట్టు ఏమి అనిపించలే. తర్వాత కింద పెట్టిన తర్వాత ఏదో కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించి, ఇంక అలా అక్కడ ఉంచేసాననమాట నేను. సో, ఇంత ఈజీగా చేసుకోవచ్చు గైస్. ఫోటోస్ బావుంటాయి. తర్వాత ఫిల్టర్‌లోకి కూడా వెళ్ళానంటే యాడ్ చేద్దామని కానీ నాకు యాడ్ చేయాలనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్టర్‌లోనే ఉంది ఫోటో. అంటే బానే కనబడుతుంది కదా! ఫోటో ఇంక నేనేమి యాడ్ చేయలేదు. కావాలంటే మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫోటో డల్‌గా ఉంది, బాలేదు అనుకున్న వాళ్ళు ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతే గైస్. ఈ ఫోటో అయితే ఇలా ఎడిట్ చేసుకోవడమే. తర్వాత మనం సేవ్ చేసుకున్న తర్వాత యాడ్ వస్తది. 1 మినిట్ అలా. నెట్ ఆన్‌లో లేకపోతే యాడ్ రాదు గైస్. నెట్ ఆన్‌లో ఉంది కాబట్టి నాది యాడ్ వచ్చింది. అంతే గైస్. సేవ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ మీకోసం నేమ్ తీసేసి సేవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్‌స్టాలోకెళ్ళి కూడా మనం ఏంటది టెస్ట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌స్టాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా! మనకు స్టైల్స్ మనం పెట్టుకునేలాగా. అందుకని చెప్పి నేను ఇన్‌స్టాలోకెళ్ళాను. ఇన్‌స్టాలో కూడా ఇస్తే ఎలా ఉంటదని చెప్పి ఇక్కడ కొంచెం స్లోగా అవుతది ఏమనుకోకండి. అంటే నేను ఇన్‌స్టా బదులు హోనిస్టా వాడుతున్నాను. అది వేరే యాప్ అనుకోండి. సో, అది ఏంటంటే ఐఫోన్‌లో వచ్చిన ఎమోజిలు వస్తాయన్నమాట అక్కడ. సో, అందుకని చెప్పి నేను అది యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు అందులో నేను ఎడిట్ చేశాను కదా! ఆ ఫోటో నేను క్లిక్ చేస్తాను. చేసి ఇప్పుడు టెస్ట్ ఇందులో ఇద్దాం అనుకుంటున్నాననమాట. అంటే అందులో కూడా బానే ఉంది నియోన్ అది. కాకపోతే ఇందులో కూడా ఇద్దాం ఒకసారి. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ నేను. అందులో నాకు కొన్ని నచ్చింది. పోస్టర్ బానే అనిపించింది. ఆ తర్వాత స్ట్రాంగ్ ఇవన్నీ బానే ఉన్నాయి. స్క్వీజ్ ఇది క్లిక్ చేసిన తర్వాత పక్కన నేను లవ్ సింబల్ ఇచ్చి ఆ తర్వాత స్పార్కులు, నియాన్ ఉంటాయి కదా! ఇన్‌స్టాలో కూడా కొత్తగా అప్డేట్ అయింది కాబట్టి యాప్ కొత్తగా అంటే ఏం కాదు. 1 ఇయరో, 6 మంత్స్ అలా అవుతుంది అది అప్డేట్ అయ్యి. తర్వాత ఇలా నేను సైన్ పెట్టుకున్నాను అదే నేమ్‌ని. ఫస్ట్ నేను నియాన్ పెట్టాను గైస్. అది నాకు అంత అనిపించలేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ మార్చేసాను. తర్వాత అలా కొంచెం సైడ్ పెట్టుకొని దాన్ని సేవ్ చేసుకున్నాను గైస్ అంతే. అంతే గైస్ ఫోటో సేవ్ చేసుకుంటే అలా మీరు స్టోరీ పెట్టుకుంటే అయిపోతది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.